హలో నమస్తే వెల్కమ్ టు H6 న్యూస్. ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనతో గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకుడు రావిపాటి సాయికృష్ణ ఉన్నారు. మరి రాజకీయాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు, యువ నాయకులు ముందుకొస్తున్నారు. పార్టీ కోసం కానీ తెలుగుదేశం పార్టీ కోసం కానీ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి రావిపాటి సాయికృష్ణ గారు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో కేసులు పెట్టారు. మరి వారి పోరాట స్ఫూర్తి ఎలా కొనసాగుతుంది, నెక్స్ట్ వారి పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఓకే సార్, మరి రావిపాటి సాయికృష్ణ అంటే అందరికీ సుపరిచితమే, అందరికీ తెలిసిన వారే. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు. సో రావిపాటి సాయికృష్ణ అంటే ముందుగా గుర్తొచ్చేది పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, నిరసనల్లో. మరి ఏంటి ఇన్ని పోరాటాలు చేశారు, ఎన్నో కేసులు పెట్టారు మీ మీద, ఎప్పుడు ఈ రాజకీయాలు వద్దు అని అనిపించలేదా? అంటే నేను పొలిటికల్ ఎంట్రీ అనేది నాది స్టూడెంట్ యూత్ పాలిటిక్స్ లో నుంచి వచ్చాను కాబట్టి నాకు మధ్యలో వచ్చినాను కాదు. ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్ చదువుకునేటప్పటి నుంచి నేను పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్, ప్రజాసేవ చేయాలా, అలా ప్రజల పక్షాన నిలబడాలన్న ఆలోచన తలంపు ఉండేది. అందులో భాగంగానే నేను ఏదైతే గుంటూరు జిల్లా ఇప్పుడు ప్రజెంట్ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నాకు ఈ కొత్త కాదు, ఈ పదవులు కొత్త కాదు, ఈ వ్యవహారాలు కొత్త కాదు. గతంలోనే నేను ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం ఉంది. RVRNJC కాలేజ్లో బీటెక్ చేశాను. నేను అప్పుడు బీటెక్ చదివే రోజుల నుంచి నేను స్టూడెంట్ లీడర్గా, కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. తర్వాత గుంటూరు జిల్లా టీడీపీ స్టూడెంట్ TNSF తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగిందండి. అదే సమయంలో సమైక్యాంధ్ర మూమెంట్ రావటం, సమైక్యాంధ్ర స్టూడెంట్ చేసి గుంటూరు జిల్లా కన్వీనర్గా అదే సమయంలో సమైక్యాంధ్ర స్టూడెంట్ చేసి గుంటూరు జిల్లా కన్వీనర్ కూడా నేను వ్యవహరించడం జరిగింది అధ్యక్షుడిగా. దాని తర్వాత మనం చూసుకుంటా ఉంటే ప్రభుత్వాలు మారిని మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉంటేనేమో అభివృద్ధి కోసం పాటుపడే విధంగా, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో, ప్రజలకు ఏ విధంగా పార్టీని దగ్గర చేయాలని ఆలోచన ముందుకెళ్తూ ఉంటాం. అధికారులు లేనప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే ఆలోచన ఉంటుంది. అంటే అది పార్టీ ఆదేశానుసారం కావచ్చు, మనం సొంతంగా మనం ప్రజల సమస్యలు గుర్తించి మనం వాటిని కోసం సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం కావచ్చు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా అధికారం మార్పిడి జరిగిన తర్వాత కూడా TNSF అధ్యక్షుడు 2 ఏళ్ళు పనిచేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల నేను మా ఇంట్లో ప్రాబ్లమ్స్, మా మదర్కి హెల్త్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 2 years నేను స్లో అవడం జరిగింది. అనంతరం ప్రత్యేక హోదా ఇష్యూ వచ్చింది. ధర్మ పోరాట అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటం జరిగింది. అనంతరం చూసుకుంటా ఉంటే 2019 ఎలక్షన్లో కూడా స్థానికంగా తెలుగుదేశం పార్టీ కోసం పెద్ద ఎత్తున మా గుంటూరు జిల్లాలో నేను అప్పుడు ఏమైందంటే నా తెలుగు యువత గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ కోసం ట్రై చేశాను. అప్పుడు నేను కుల సమీకరణలో భాగంగా మారటం, అందులో భాగంగా గుంటూరు జిల్లా తెలుగు యువత జనరల్ సెక్రటరీ అవ్వడం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లాకి. ఆ 2 years కూడా 2018-19 కూడా గుంటూరు జిల్లా తెలుగు యువత జనరల్ సెక్రటరీగా పనిచేసి సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కేంద్రం పైన ఆ రోజు పోరాటం దాంట్లో భాగస్వామ్యం జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో ధర్మ పోరాటంలో కూడా పెద్ద ఎత్తున చేసిన జరిగింది. అనంతరం ఏం జరిగిందంటే ఇప్పుడు తర్వాత మా గుంటూరు పశ్చిమలో మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం, మా పార్లమెంట్లో మా MP గారిని గల్లా జయదేవ్ గారిని గెలిపించుకున్నాం. దురదృష్టంతో ఎమ్మెల్యే వెళ్ళిపోవటం ఇది జరిగింది. దాని తర్వాత పరిణామాలు చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట అయితే ప్రపోజల్ పెట్టారో అసెంబ్లీ సాక్షిగా, ఆ ప్రాంతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంలో భాగంగా అమరావతి పరిరక్షణ యువజన కన్వీనర్గా నేను పనిచేయడం జరిగింది. అన్ని యువజన సంఘాలను కలుపుకుంటూ పెద్ద ఎత్తున అమరావతి పరిరక్షణ కోసం ఎన్నో వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. అన్ని విధాల రైతులకు అండగా నిలబడే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, ఈ CID కేసులు కూడా మీ మీద పెట్టారు. మరి ఎందుకంటే రాజకీయాలు ఇవి వద్దు అనిపించలేదు? వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు, జాబ్ సైడ్ వెళ్లకుండా రాజకీయాలు వద్దు అని అనిపించలేదు? అంటే ఇక్కడ చూసుకుంటా ఉంటాయండి, అందరూ అందరూ చదువుకుంటున్నాం, అందరిలాగా గుంపులో మనం వెళ్తే ఏముంటుంది, మనకంటూ ఒక ప్రత్యేక సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాసేవలో చేయాలని తలం ఫస్ట్ నుంచి ఉంటాం. తెలుగుదేశం పార్టీ పట్ల చిన్నప్పటి నుంచి ఆకర్షిత అవటం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రజలకు దగ్గర అవ్వాలంటే పొలిటికల్ ఫీల్డ్ మనం ప్రజలకు ఎక్కువ దగ్గర అవుదాం, ప్రజలతో ఎక్కువ మమేకమయ్యే విషయం. నాకేంటంటే నిత్యం నేను ప్రతిరోజు కూడా అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 200 మంది నుంచి 300 మంది వరకు కాంటాక్ట్ అవుతూ ఉంటాను. అది ప్రత్యక్షంగా ఫోన్లో కావచ్చు, డైరెక్ట్గా కలవటం కావచ్చు, ఇలా మాట్లాడటం కావచ్చు, అలా సోషల్ మీడియా ద్వారా కావచ్చు. మినిమం
అంటే మాక్సిమం 500 పైన వెళ్ళింది, మినిమం 200 to 300 మెంబర్స్ కలుస్తాం కాబట్టి అది నేను చదివిన చదువుకి అయితే మహా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అవుతాను. సాఫ్ట్వేర్ బీటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, హెచ్ఆర్ మార్కెటింగ్, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. ప్రజెంట్ లా చేస్తున్నాను, లా సెకండరీ చదువుతున్నాను బీసీ కాలేజ్లో. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ఉద్యోగాలు ఈ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే మనం అనుకునేది నెరవేరదు. ఇంత దూరం వచ్చాం, మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నా పరిస్థితి. ఎందుకంటే ముందుకే వెళ్ళాలి తప్పితే ఇన్ని కేసులు పెట్టించుకొని ఇన్ని వేధింపులకు గురై ఇన్ని ఇబ్బందులు పడ్డాక మనం ఏంటంటే మనకంటూ మనం ఇన్నాళ్ళు చేసిన దానికి న్యాయం జరగాలని ఆలోచనలో భాగంగా దానికోసం ముందుకు వెళ్తాం. కాబట్టి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, లోకేష్ గారి ఆచరణ ఆదేశాలు ప్రకారం ముందుకెళ్తాం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఏదైతే అమరావతి పరిరక్షణ ఉద్యమ కార్యాచరణలో కీలకంగా వ్యవహరించిన సమయంలో మళ్ళీ నన్ను గుంటూరు పార్లమెంటు జిల్లాకు తెలుగు యువత అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ నియమించింది. నియమించిన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఎక్కడ వెనకడుగు వేయటం కానీ, ఎక్కడ భయపడటం కానీ అటువంటి ఎక్కడ ప్రదర్శించలేదు. నా పోరాట పటిమతోనే ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. పోలీసుల అరెస్టులు, నిర్బంధాలు, అక్రమ నిర్బంధాలు కూడా ఛేదించుకొని ముందుకెళ్లే పరిస్థితి తప్పితే మనం ఎక్కడ నాకు హౌస్ అరెస్ట్ అవడం అనేది నాకు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాను. కాబట్టి నాకు పార్టీ లాస్ట్ టైం మీ అమ్మగారికి హెల్త్ బాగోలేని టైంలో కూడా అదే లాస్ట్ ఆ తర్వాత మీరు నన్ను ఇప్పుడు హౌస్ అరెస్ట్ చూసుంటారు. అవును, ఆ తర్వాత చాలా సార్లు హౌస్ అరెస్ట్ అందరికి చేసి ఆ రోజుతో లాస్ట్ మేము వాళ్ళకి అప్పుడే చెప్పడం జరిగింది, భవిష్యత్తులో మీరు ఏ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేయలేరు, దొరకని కూడా చెప్పాను. ఈ రోజు కూడా వాళ్ళకి దొరకని పరిస్థితి. నా ప్రోగ్రామ్ ఏదైనా పార్టీ కాల్ ఇచ్చిందంటే పలానా స్పాట్ లొకేషన్, ఆ లొకేషన్ లో ఆ టైం నేను అక్కడ ఉంటాను. అరెస్ట్ అయితే అక్కడ చేసుకోవాలా, ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తే ఇంకా ఇబ్బంది, ఇంకా నాకు అర్థం ఉండదు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికి కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అనేక రూపాల్లో ఇప్పటికి నా పైన దగ్గరగా ఒక 18 నుంచి 20 కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ మధ్య కాలం 4-5 కేసులు పెట్టారు కొత్తగా, పాతే కాకుండా. అలాగే సిఐడి కేసు పెట్టడం జరిగింది. అంటే మీరు అడిగారు సిఐడి కేసు అని, నేను పెట్టని పోస్ట్ గురించి పెట్టినట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో భారతమ్మ గారి గురించి భారతి గారి గురించి పోస్ట్ పెట్టానని, ఏదో భారతీయ పే లిక్కర్ మనీ యాక్సెప్టెడ్ హియర్ అనే పోస్ట్ నేను పెట్టానని చెప్పి నా పైన అక్రమ కేసు పెట్టాను. యాక్చువల్ చూసుకుంటా అంటే నేను ఆ పోస్ట్ నేను పెట్టలేదు. గత 15 సంవత్సరాలుగా 2007లో నేను పొలిటికల్ ఎంట్రీ స్టూడెంట్ లీడర్ గా, ఈ రోజు కూడా మనం ఏ రోజు ఎవరి మీద వ్యక్తిగతంగా దోషాలు కానీ, వ్యక్తిగతంగా హననం చేయడం కానీ, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను ఏ రోజు ఎవరి మీద పోస్టులు పెట్టడం కానీ, ఆరోపణ కూడా చేయరు. నేనేంటంటే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడతాను, పాలసీస్ మీద పోరాడతాను తప్పితే వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేయను, వ్యక్తిగతంగా ఎవరిని పోరాడను. అలాంటిది కేవలం నన్ను ఎందుకు ఈ కేసులు ఇచ్చారంటే ఎవరిపైన సిఐడి కేసు పెట్టినా, ఎవరిని సిఐడి విచారణ తీసుకొచ్చినా సాయి కృష్ణ అనేవాడు ముందు వెళ్తున్నాడు. అర్ధరాత్రి అపరాత్రైనా, అర్ధరాత్రి 2ంటికి వెళ్ళినా 3ంటికి వెళ్ళినా సాయి అక్కడ ఉంటున్నాడు. కాబట్టి ఇతన్ని మనం కట్టడి చేయాలని చెప్పి ఆలోచనలో భాగంగానే నా పైన సిఐడి కేసు పెట్టడం జరిగింది. ఆ సిఐడి కేసు పెట్టడానికి ముందు 2 రోజుల ముందు కూడా నేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ అదే సిఐడి కార్యాలయం పక్కన గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజీ కాంపౌండ్ వాళ్ళకి నేను ప్రోగ్రామ్ చేయలేదు, ప్రజా బ్యాలెట్ పెట్టింది. దాని పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ప్రజల నుంచి కానివ్వండి. అటు మా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలందరూ వచ్చి కూడా అందులో ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. అనుకూలంగా మనకు అనుకూలంగా. అలాగే ప్రజా వ్యతిరేక విధానం కాబట్టి ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు దాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఓర్చుకోలేకపోవడం జరగచ్చు. నా పైన ఈ రకంగా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అయిన తర్వాత అనుకోకుండా కోర్టు సెలవులు ఉంటాం కానీ ఆ విధంగా ఉంటాము. నేను ఏంటంటే ఒక 15 రోజులు నేను అండర్ కవర్ లో ఉండడం జరిగింది స్కామ్ అవటం. ఆ తర్వాత హైకోర్టు ద్వారా నేను రిట్టేసి మా లీగల్ టీమ్ సపోర్ట్ తో నేను వెంటనే హైకోర్టు ఒకటే జస్టిస్ అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కోర్టు తీర్పు ప్రకారం ఈ పలానా సాయి కృష్ణ అనే వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, టార్చర్ చేయడానికి ఇబ్బంది పెట్టకూడదు, అటువంటి నిషేధిస్తున్నాము. ఏదన్నా ఉన్నా లాయర్ సమక్షంలో విచారించాలా. సాయి కృష్ణకి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, 41 నోటీస్ అని చెప్పి ఇంకా బెయిల్ కూడా అవసరం 41 నోటీస్ అని చెప్పేసింది. ఆ తర్వాత నన్ను 2 రోజులు డీజీపీ ఆఫీస్కి పిలిచి నన్ను మానసికంగా ఏదో చేద్దామని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడ్డారు. తర్వాత గుంటూరు జిల్లాలోని సిఐడి కార్యాలయం కూడా నన్ను సండే తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు నేను చెప్పాను, వెళ్లే ముందు మీడియాతో చెప్పాను, రాయపాటి సాయి కృష్ణ భయపడుతూ మీరు ఏం చేసుకుంటారో చేసుకుని, నేను మాత్రం ఎక్కడ తల ఉంచేది లేదు. మీరు అనుకుంటున్నారు కానీ ఈరోజు నన్ను సిఐడి కేసు పెట్టారు కాబట్టి కట్టడి చేస్తాం, ఇక్కడి నుంచి సాయి కృష్ణ కనుమరుగవుతాడు, భయపడతారు అనుకున్నారేమో. అది జరిగే పని కాదు. వాళ్ళు పోలీసులకి ఆ సిఐడి వారికి కూడా మీ మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే నాకు సిఐడి కేసులో పెట్టిన విచారణలు అయిపోయి ఆ తర్వాత నుంచి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసిన తప్పితే ఎక్కడ మనం
వాళ్ళు ఏమనుకున్నారంటే కొంచెం స్లో చేద్దాం, ఏదో స్పీడప్ ఉన్నాడు, ఏదో బ్లాక్ మెయిల్ చేద్దాం, భయపడదాం, కేసులు పెడితే భయపడతాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తాను, మాకు జైలు బెయిలు అనేది కొత్త కాదు, ఆంక్షలు మాకు అడ్డు కాదు, జైలు బెయిలు మాకు కొత్త కాదు. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు మానుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ప్రజాస్వామ్య విలువను కాలరాసి ఇటువంటి వ్యవహారాలు మానుకోవాలి కూడా నేను ఇది ద్వారా తెలియజేస్తాను. ఓకే, ఇన్ని పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారు, ఎంతో అందరినీ ఎదిరించి మరి ప్రజల సమస్యల పైన కానీ ముఖ్యంగా యువతకి నిరుద్యోగులకు సంబంధించి ప్రాబ్లమ్స్ మీద ముందుకు వెళ్తున్నారు. అంటే ఏంటి, పార్టీ మీద అభిమానమా లేకపోతే రాజకీయంగా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, రాజకీయ నాయకుడిని అవ్వాలి అన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఏంటంటేనండి, పార్టీ కోసం పనిచేసే క్రమంలో మీ గుర్తింపు తెచ్చుకుంటాం. అది ఏ రాజకీయ పార్టీ సంబంధించిన యువజన విద్యార్థి నాయకులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ కోసం పనిచేసే క్రమంలో గుర్తింపు వస్తుంది తప్పితే అంటే ప్రజా సమస్యలను పోరాటం గుర్తింపు తెచ్చుకోవచ్చు. మనకు ఒక పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవటం, పార్టీకి మనం మేలు చేయడం వల్ల పార్టీ వల్ల మనకి మైలేజ్ వస్తుంది. అంతేగాని ఇక్కడ పార్టీ హైకమాండ్ ఎప్పటికైనా పార్టీ సిద్ధాంతాలని, పార్టీ యొక్క ఆదేశాలని మనం జనంలోకి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే నా కార్యక్రమాలు కూడా వినూత్న రీతిలో ఉంటాయి. ఇప్పుడు ప్రజలు మనకి పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చినది అది ప్రజల్లోకి తీసుకెళ్ళమనేది ఇచ్చేది కార్యక్రమం. ప్రజల్లోకి మనం తీసుకెళ్లాలంటే ప్రజలకు ఎక్కే విధంగా తీసుకెళ్ళాలి. కాబట్టి మనం చేసే ప్రోగ్రామ్స్, వ్యవహారాలు కూడా అన్ని ప్రజలకి ఏ విధంగా అయితే చేరువవుతాయో ప్రజలు ఆలోచింపజేసే విధంగా చేస్తానండి. అందుకని నేను కొంచెం పెద్ద దాంట్లో ముందు మీకు ఎక్కువ కనబడతా ఉంటాను అందరికీ ఫోకస్ లో. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఈ యొక్క ఏదైతే స్టూడెంట్ వింగ్ ఉన్నప్పుడు స్టూడెంట్ వింగ్ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తాం. విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల కోసం పోరాటం, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం జరిగింది. అలాగే ఇప్పుడు యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రధానంగా యూత్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, నిరుద్యోగ సమస్య కావచ్చు, అట్లాగే వివిధ రూపాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రధాన సమస్య యువత సమస్యలు అంటే తెలుగు యువత అంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం, దేనిని ఎదిరించగలరు. కాబట్టి ప్రధానంగా యువత పోరాడాల్సింది ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలపై నిరుద్యోగుల పక్షాన యువత కోసం పోరాడడం. అనంతరం పార్టీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంలో కూడా యువత పాత్ర కీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏదైతే ఈ 2019 తర్వాత చూసుకుంటా ఉంటే విద్యార్థులు యువత హక్కులను కాలరాస్తూ భయపెట్టే విధంగా, బెదిరింపు చేసే విధంగా కట్టడి చేయటం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా యువతను నిర్వీర్యం చేసింది ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలకి అక్రమ కేసులు ఈ రోజు పెట్టించారు గారు, ఇబ్బందులు పెట్టారు గారు. ఇలా కస్టోడియల్ టార్చర్లు కానివ్వండి, అర్ధరాత్రులతో ఇళ్లలో అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టాలి కానివ్వండి, ఇటువంటి చేశారు గారు. కానీ ఎప్పుడైతే 2019 తర్వాత నుంచే ఈ కొత్త పోకడలకి వైకాపా ప్రభుత్వం తెరదీసింది. దానివల్ల యువత ప్రధానంగా ఈ నియంత్ర ప్రభుత్వాలతో మనకెందుకు అక్రమ కేసులు ఎక్కడ ఎదుర్కొంటామని భయం పడి బయటికి రాని పరిస్థితి కూడా ఉంది. అంటే దీనికి ఏంటంటే ప్రజాస్వామ్యం బతకాలంటే, రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండాలంటే స్వేచ్ఛ ఉండాలి. ఈరోజు చూసుకుంటామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా యువతకు ఉపాధి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు వస్తువులు లేవు, మహిళలకు రక్షణ లేదు, దళితులకు భద్రత లేదు, అలాగే ఉద్యోగులకు జీతాలు లేవు, అలాగే మీలాంటి పత్రికా విలేకరులు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితుంది. ఇటువంటి అభద్రతా భావంలో ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధానంగా యువత పాత్ర కీలకంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా అందరిలాగా మనం అయిపోతే ఇంకా మనం సమాజం ఇబ్బంది పడుతున్న ఆలోచన భాగంగా నా వంతుగా ఉడతా స్థాయిగా సమాజాన్ని నేను ఏదో చేయాలని తీసుకున్న భాగంగానే మనం పోరాటాల్లో ముందుండడం జరుగుతుంది. మొన్న కూడా రీసెంట్ గా వినూత్నంగా జాబులు ఎక్కడ జగన్ ఆడుదాం సరే అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తారు. అంటే నిరుద్యోగుల పరిస్థితి కానీ, విద్యార్థుల యొక్క సంఘాల గురించి కానీ, అసలు ఇక్కడ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో పరిస్థితి ఎలా ఉందంటారు సార్? అంటే ప్రధానంగా నిరుద్యోగం అనేది గత ప్రభుత్వంలో చూసుకున్నాం అంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో పెద్దగా 3 లక్షల కోట్ల రూపాయల పైన దగ్గరగా లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని మన చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే కేంద్రం ప్రజలందరూ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం చెప్పి ఆ రోజు పట్టం కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఉన్న అధిగమించి తన పరిపాలనా దక్షిణతో 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని, అటు దావోస్ మీటింగ్కి వెళ్ళి కావచ్చు, ఇటు సిఐఏ సమావేశాల బైజార్లో కావచ్చు కుదుర్చుకొని 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది తన ప్రభుత్వ హయాంలో. 2019 దిగిపోయే సమయానికి మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని పెట్టుబడులు ఆకర్షించాం, ఇన్ని పెట్టుబడులు కార్యరూపం దాని ముందుకెళ్ళామని చెప్పి ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అనంతరం వచ్చిన ప్రభుత్వం అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఊరూరా యువ పేరినట్టు తిరిగి ఏదైతే యువతను జీవితాలు బాగు చేస్తానో 25 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదు చూస్తాను, మెడల్ నుంచి తీసుకొస్తాను, ప్రత్యేక హోదా వస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి, అలాగే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాల విప్లవం వచ్చింది అన్నాడు. రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మనం అధికారంలోకి వచ్చిన మొత్తం భర్తీ చేద్దాం అన్నాడు. ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, మెగా డిఎస్ ఇస్తా అన్నాడు, ప్రతి సంవత్సరం 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు. ఇవన్నీ మాటలను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల తర్వాత ఒకే ఒక జాబ్ క్యాలెండర్ ఈ రోజు రిలీజ్ చేసింది. అది కూడా డూపు ఫేక్ జాబులు లేని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ జాబ్ క్యాలెండర్లో కేవలం 10,143 పోస్టులు పొందుపరిచి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈ మధ్యకాలం 2023 నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చూసుకుంటా ఉంటే అప్పటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ లేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసుకుంటా ఉంటే అధికారం మారబోతా ఉంది, రేపు ప్రభుత్వాలు మారతాయి. అంటే నేను అనేది ఇంకో 90 రోజులు ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో గతంలో ఈ యువతను ఈ విధంగా ఆకర్షించి మోసం చేశారు, మళ్ళీ యువత ఓట్లు దండుకోవాలనే ఆలోచనలో భాగంగా ఇప్పుడు కొత్తగా ఒక కొత్త డ్రామాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెరలేపడం జరిగింది. దాని పేరే ఆడుదాం. అంటే నేను అనేది గతంలో యువతను ఎంటర్ప్రైనర్గా తీర్చిదిద్దాను, ఆంధ్రప్రదేశ్ యువతను బాగు చేస్తానన్నాడు. అసలు యువత గురించి పట్టించుకున్న వ్యక్తి ఏం చేశాడు? పట్టించుకుంటానని ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థితిలో చదువుకున్న యువతని, విద్యార్థుల్ని గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు 1,000 రూపాయల ఉద్యోగాలు పరిమితం చేసి సచివాలయ పోస్టులు, వాలంటీర్ పోస్టులు అంటూ మభ్యపెట్టాడు. తర్వాత ఫిష్ ఆంధ్ర అంట, అంటే యువతను ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎంటర్ప్రైనర్గా తీర్చిదిద్దాను, ఫిష్ ఆంధ్ర పేరుతో ఫిష్ ఆంధ్ర మాటలు వస్తున్నాయి అన్నాడు. ఫిష్ ఆంధ్ర మాటలు ఎవరు అడిగారండి? యువతకి ఎందుకు? అది చేపలు అమ్ముకునే వాళ్ళు మత్స్యకారులు ఉంటారు, వాళ్ళు పొట్టగొట్టం తప్పితే ఈరోజు యువతను తీసుకొచ్చి దాంట్లో కొత్తగా అందులో వాళ్ళని ఎంటర్ చేస్తే వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ సరే అదన్నా సర్వేంగా చేశాడంటే అటకెక్కించాడు. ఈరోజు నేను గుంటూరులో కూడా గతంలో అన్ని చోట్లకి చూపించడం జరిగింది, ఫిష్ ఆంధ్ర మాటలన్నీ మూతపడిపోయినాయి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఫిష్ ఆంధ్ర అటకెక్కేసింది ఆడుదాం ఆంధ్ర. అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఏంటంటే ప్రధానంగా పూర్వం రాజులు తమ యొక్క పుట్టినరోజులకో జన్మదినాలకో ఏదో కార్యక్రమాలను పెట్టి ప్రజల్ని ఆకర్షించే విధంగా చేస్తారని విన్నాం. ఇది ఇతను కూడా రాచరికంగా ఫీల్ అయ్యి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ రాచరిక బాటలో నడుస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ 14వ తారీఖు, రేపు 15వ తారీఖు ఆడుదాం ఆంధ్ర స్టార్ట్ అవుతా ఉంది. 21వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. అంటే ఆయన పుట్టినరోజు అని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టి అసలు నేను అడుగుతున్నానండి, ఆడుదాం అనే ఆటల పోటీలు ఎప్పుడు పెడతారండి? సమ్మర్ లో పెడతారు, వేసవి శిక్షణ కోచింగ్ సెంటర్, అట్లాగే సమ్మర్ లో టోర్నమెంట్లు పెడతారు. మనం పల్లెటూరుకి వెళ్ళినప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కానీ నేను అనేది ఇప్పుడు ఇంకో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థి యువత లోకానికి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో అటు 10th క్లాస్ మార్చి పరీక్షలు కావచ్చు, ఇంటర్మీడియట్ పరీక్షలు కావచ్చు, డిగ్రీ పరీక్షలు కావచ్చు, ఇంకో 2 నెలల్లో పరీక్షలు సమీపిస్తున్న పిల్లలు చదువుకోవాలా, ఆటలాడాలండి? ఈరోజు నువ్వు సచివాలయ ఉద్యోగులకి నిర్దేశిత లక్ష్యాలు పెట్టి వాళ్ళని వెంటనే ఎంతో మందిని దాంట్లో రిజిస్ట్రేషన్ చెప్పి బలవంతపు రిజిస్ట్రేషన్ చేపిస్తూ ఈ విధంగా ఎవరు రాని పక్షంలో స్కూల్ కాలేజీ పిల్లల్ని టార్గెట్ చేసి మీరు ఆటలాడండి ఈ ఆటలాడని చెప్పి బలవంతం రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెప్తున్నారు, పిల్లలు కూడా ఎగ్జామ్స్ మా పరిస్థితి అర్థం కాక వాళ్ళు భయపడుతున్నారు. మళ్ళీ మేము చేయమంటేనేమో ఎక్కడ మన మీద కేసులు పెడతారని భయం ఉన్నగా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మాట వింటే సరే, మాట వినకపోతే కేసులు పెడతారు. ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా అయితే మాట విన్న వాళ్ళనేమో కండవాళ్ళు కప్తారు, మాట వినకపోతేనేమో ఏసీబీ, జేసీబీ, పీసీబీ ప్రయోగిస్తారు. ఈరోజు చూసుకుంటాం యాంటీ కరప్షన్ బ్యూరో కానివ్వండి, సోషల్ మీడియాలో పోస్టులు ఈ విధంగా చేసి ఇబ్బందులు పెట్టడం. అంటే ఎక్కడ ఈ నియంత్రణతో మనకెందుకు అని చెప్పి తలనొప్పి అని చెప్పి భయపడిపోయో బెదిరిపోయో అక్కడ వాళ్ళు ఈ రకంగా తల ఉంచుతున్న పరిస్థితి. కానీ నేను అనేది ఏంటంటే అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమైందండి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ మధ్యకాల పరిణామాలు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నాకు బలం ఇచ్చారు 150 సీట్లు అని చెప్పి అధికార దురహంకారంతో వ్యవహరిస్తా ఉన్నాడు తప్పితే మరొకటి కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పరీక్షల టైంలో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కూడా కాదని సందర్భంగా నా అభిప్రాయం. అలాగే చూసుకుంటా ఉంటే ఈరోజు 12 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈరోజు ఆడుదాం ఆంధ్రకి ప్రైజ్ మనీలంట. ఈ 12 కోట్ల రూపాయల ప్రజాధనంతో మీరు ఏదైతే Group 1, Group 2 నోటిఫికేషన్లు జాప్యం చేయడం వల్ల నిరుద్యోగులు కళ్ళు కాయలుగా సరే ఎదురు చూసి
ఈ 4.5 ఏళ్ల కాలంలో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల 50,000 మంది వయోపరిమితి కోల్పోయారు. ఇందాక నారా లోకేష్ గారు ఇప్పుడు నాకు రావడం జరిగింది. దాంట్లో వయోపరిమితి పెంచమని కూడా డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. 42 ఏళ్ల వయోపరిమితి 44 ఏళ్ళకి పెంచాలా? అది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేయడం వల్లే వాళ్ళు వయోపరిమితి కోల్పోయారు. వాళ్ళకి ఇప్పుడు ఆ 12 కోట్ల రూపాయల ప్రజాధనంతో వాళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చుగా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి ఇచ్చారు. 6 లక్షల మందిని గుర్తించి నిరుద్యోగులు నెల 2,000 రూపాయలు ఇచ్చారు. తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ 3,000 రూపాయలు యోగాల నిధికి ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వీళ్ళలాగా మోసం చేయలేదు. అతను శ్వేతపత్రం చేశాడు, గతంలో నేను పెట్టుబడులు ఇచ్చాను, పరిశ్రమలు ఇచ్చాను చెప్పాడు. ఇతను ఏం చెప్పాడు, నేను అధికారం రాగానే మీ అందరినీ బాగు చేస్తాను, ఖాళీ పోస్ట్ భర్తీ చేస్తాను. ఈ రోజుకు భర్తీ చేసిన పరిస్థితి ఏదైతే రోజా గారి మాటల వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి హుటాహుటిన గ్రూప్ 2 పోస్టులు 883 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే తర్వాత రోజు గ్రూప్ 1 పోస్టులు 80 పోస్టులు 89 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కానీ ఈ రెండింటికి మెయిన్స్ ఎగ్జామ్స్ ఏమో, ప్రిలిమ్స్ ఏమో ఫిబ్రవరిలో అంట, మెయిన్స్ ఏమో కొత్త ప్రభుత్వాలు వచ్చాకంట. అంటే నమ్మటానికి ఆంధ్రప్రదేశ్లో యువత చెవులో పూలు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్ల గారడీ అనేది కేవలం ఆడుదామాంధ్ర కవర్ చేసుకోవడానికి, ఈ విధంగా యువతను తన వైపు లాక్కోవడానికి ఓటర్లు ఎంతమంది, యువజన ఓటర్లు ఎంతమంది ఉన్నారని చెప్పి ఈరోజు ఆడుదామాంధ్ర రిజిస్ట్రేషన్ అంటే ఆడేవాళ్ళు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ కావాలంటే చూసేవాళ్ళు ఆడియన్స్ ఫోన్ నెంబర్ కూడా కావాలంట. అంటే ఏంటిది అంటే ఇది కేవలం డేటా సేకరించి ఇలా ఓటర్లని సెక్టార్స్ గా డివైడ్ చేసి ఈ విధంగా ముందుకెళ్ళడం తప్పితే మరొకటి కాదు. దీని మీద మనకు అర్థమైపోతా ఉంది. అలాగే అసలు స్టేడియాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ స్టేడియాలు కానివ్వండి, క్రీడాకారుల మైదానాలన్నీ శిథిలావస్థ చేరిపోయి ఉన్నాయి. ఈరోజు మీరు పివి సింధును, అంబటి రాయుడు లాంటి వాళ్ళని ప్రమోషన్కి పెట్టుకొని ఒక సుమారు 50 కోట్ల ఖర్చు అవ్వచ్చు. ఆ డబ్బులతో స్టేడియాలు బాగు చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆడుదామాంధ్ర అనే కార్యక్రమంలో యువత పాల్గొంటే ఫిట్నెస్ గా ఉంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే. 4.5 ఏళ్లుగా ఈ ఫిట్నెస్ గురించి ఎందుకు ఆలోచించాలా? అంటే ఫిట్నెస్ అనేది ప్రతి సంవత్సరం ఆడితే వచ్చింది కదా, ప్రతిరోజు ఆడితే వచ్చింది. కానీ నువ్వు ఇట్లా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 2 నెలల ముందు ఆడుదామాంధ్ర అని పెట్టి యువత ఫిట్నెస్ గా ఉండాలంటే అంటే వినే వాళ్ళకి కూడా చాలా చండాలంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇదంతా పూర్తిగా ప్రధానంగా చూసిన గుంటూరులో మన జిల్లాలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మంగళగిరిలో ఉంది. అక్కడ ప్రధానంగా అక్కడ మౌలిక వస్తువులు లేవు, రోడ్లు లేవు, తుమ్మ చెట్లు పెరిగి అడవిని తరపిస్తా ఉంది. అలాగే గుంటూరులో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి స్టేడియం ఒకసారి మీరు వెళ్ళి చూడండి, రేపు వెళ్ళి ఎలా ఉంటుందో. చెరువును తలపిస్తూ ఉంటుంది వర్షం, అసలు పూర్తిగా శిథిలావస్థ జరిపోయింది. ఆ స్టేడియాన్ని బాగు చేయలేదే. మళ్ళీ అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం, నసరావుపేటలో కోడెల సుప్రసాద్ స్టేడియం, తెనాలిలో అన్నబత్త స్టేడియం, ఈ స్టేడియాలన్నీ బాగు చేయాలి కదా. ఈ బాగు చేయకుండా ఆడుదామాంధ్ర అంటే వినటానికి కూడా ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇదంతా ఆడుదామాంధ్ర అనేది ఒక డూప్ గేమ్. ఇదంతా మేము అందుకే ఈ ఆడుదామాంధ్ర కౌంటర్గా నిరుద్యోగులు పడుతున్న ఇబ్బంది ప్రభుత్వాన్ని తెలియజేయాలనే కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అది ఈ మధ్య ఎంప్లాయ్మెంట్ కార్యాలయం దగ్గర కూడా అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో మేము ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందండి. అందులో భాగంగా మొన్న మేము ఏదైతే ఉపాధి జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ బయట క్రికెట్ ఆడుతూ ఈ స్టంపులు బ్యాట్ల పైన జాబులు ఎక్కడ పరిశ్రమలు ఎక్కడ పెట్టడం జరిగింది. దానికి కూడా విశేష స్పందన రావడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపారు ఆ కార్యక్రమం ఏంటనేది. రేపు ఉదయం మేము గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాంపౌండ్లో జనసేన టీడీపీ టీం ఇద్దరం కలిసి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఆడుదామాంధ్ర కౌంటర్ అడుగుదామాంధ్ర పేరుతో. అంటే ఏంటంటే అందులో కూడా ఏంటంటే కబడ్డీలో కూడా అందరు కబడ్డీ అంటారు, మేము జాబ్ రకరకాల ఉంటది, వినూత్నంగా ఉంటది. రేపు అది కూడా అట్లా చేద్దామని అట్లా రోజుకు ఒక ఆట ఆడుతూ ఈ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళ యొక్క గొంతుకని మేము ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా కార్యక్రమాలు రూపొందిద్దాం ఈ సందర్భంగా మేము డిసైడ్ అయ్యాం. ఓకే, మరి విద్యార్థుల్ని చూసుకుంటే ఉద్యోగాలు రాక ఎంతో మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఈ యువతకి కానీ యువ నాయకులకి కానీ ఎలా సపోర్ట్ ఇస్తుంది? అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటా ఉంటే ఈ రోజుట్లో యువత విద్యార్థులు మీరు చెప్పడం జరిగింది, మనకెందుకులే అనే ఒక భావాన్ని ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది యువత విద్యార్థుల్లో. యువత విద్యార్థులు తలుచుకుంటే ఏమేం చేయగలరు? ప్రభుత్వాలని కూల్చిన ఘటనలు కూడా ఆ దేశంలో కోకలు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రధానంగా యువత విద్యార్థులు ఒక 3 సెక్టార్లుగా డివైడ్ అయిపోయారండి. ఒక సెక్టార్ పీపుల్ వచ్చేసి ఈ నియంత్రణతో మనకెందుకులే, ఈ కేసులు ఎక్కడ పెట్టించుకుంటాం, ఈ కోర్టు చుట్టూ ఎక్కడ తిరుగుతాం, మనకెందుకు, ఇంట్లో పేరెంట్స్ మన నుంచి బాధపడతారని చెప్పి భయపడిపోయి కళ్ళు మూసుకొని ఉంటున్నారు. తెలియనట్టే ధృతరాష్ట్ర పరిపాలన లాగా ఉంది పరిస్థితి.
ఇంకో సెక్టార్ పీపుల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, సోషల్ మీడియాలు అని చెప్పి వాళ్ళ ఎంజాయ్మెంట్ లైఫ్ వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. మూడో సెక్టార్ పీపుల్ వచ్చేసి మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయికి అలవాటు పడిపోయి ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వం ఏదైతే ఆ రోజు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ చీప్ లిక్కర్ని అమ్ముతూ ఆంధ్రప్రదేశ్లో ఆ మత్తులో ఈరోజు యువతను చిత్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైమ్ రేట్ పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎందుకు? మత్తులో జోగటం వల్లే ఈరోజు మహిళలపైన అత్యాచారాలు కానివ్వండి, దారి దోపిడీలు కానివ్వండి పెరిగిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ రోజు రివర్స్ పరిపాలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని రివర్స్ టెండరింగ్ చేసి చివరికి ఇసుక లేకుండా చేసి, పనులు లేకుండా ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడానికి ఉపాధి లేకుండా చేసి ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4.5 ఏళ్ళలో నువ్వు ఇస్తానన్న జాబులు ఇవ్వకపోవటం వల్ల యువత డిప్రెషన్కి గురైపోయి 4.5 కూడా కాదు, ఈ 4 ఏళ్ళలోని ఈ 6 నెలల లెక్క ఇంకా రాలేదు. ఈ లాస్ట్ 4 ఇయర్స్లో 1345 మంది యువత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేక. మొత్తం జరిగింది ఒక 8,000 ఆత్మహత్య జరిగితే కేవలం ఉద్యోగాలు లేక జరిగిందే 1345 మంది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు జరిగినాయి. మరి ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక మీ బతుకులు బాగు చేస్తాన్న ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి దాపరించి డిప్రెషన్కి లోనిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అయితే ఇందా నేను చెప్పినట్టు ఆ థర్డ్ సెక్టార్ పీపుల్ డిప్రెషన్కి లోనైపోయి ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగ భద్రత లేక మత్తుకి బానిసనైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవటం, కొంతమంది డైవర్ట్ అయిపోయి చైన్ స్నాచింగ్లకు పాల్పడటం కావచ్చు, దారి దోపిడీలకు పాల్పడటం కావచ్చు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచే బయటికి వస్తాయి. ఇటువంటి నేను ప్రత్యక్షంగా పరిశీలించాను అదనమాట. మరి దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఒక భార్యాభర్త, కాబోయే భార్యాభర్త ముఖ్యమంత్రి ఇంటికి కోతవేడు దూరంలో సీతానగరంలో కింద అక్కడ భర్త చేసుకోబోయే భర్త ముందే భార్యని బ్లేడ్ బ్యాచ్ రేప్ చేసిన పరిస్థితి. ఇటు మేడికుండూరు దగ్గర నైటు భార్యాభర్త బండి మీద ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే 9 మంది దొండగులు అడ్డగించి భర్త కళ్ళ ముందే భార్యని అత్యాచారం చేయడం ఎంత దారుణం అండి. అంటే భార్య భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రైవేట్ సెక్యూరిటీని వెళ్ళాల్సిన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందంటే శాంతి భద్రతలు దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కారణం. ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు బీహార్ శాసనం ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాడు. నిరుద్యోగంలో ఇప్పుడు ప్రజెంట్ గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచే మొట్టమొదటి స్థానంలో నిరుద్యోగ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి కూడా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా ఈ ప్రభుత్వ ఘనత తప్పితే మరొకటి కాని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే స్టూడెంట్ మీరు అడిగా తెలుగుదేశం పార్టీ స్టూడెంట్స్ యూత్ సపోర్ట్ చేస్తుంది. లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తుంది. అందుకే ఏదైతే నారా లోకేష్ గారు దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై నమ్మించబడ్డ యువత విద్యార్థిలో ఒక యువగళమై నారా లోకేష్ గారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ యువగళం పాదయాత్ర ద్వారానే గతంలో ఊరూరా తిరిగిన ముఖ్యమంత్రి ఏ విధంగా మోసపు హామీలు చేశాడో వివరంగా వివరిస్తూ ఈ యువత విద్యార్థుల యొక్క సమస్యలు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూడాలనే ఉద్దేశంలో భాగంగా ప్రతి ఊరు తిరుగుతున్నారు. ప్రతి ఊర్లో హలో లోకేష్ కార్యక్రమం పెడుతున్నారు. మంగళగిరిలో హలో లోకేష్ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఎంత పెద్ద గ్రాండ్ సెక్షన్ చూసాం. ప్రతి ఊర్లో హలో లోకేష్ కార్యక్రమం ద్వారా యువత విద్యార్థులతో ఇంటరాక్షన్ చేపట్టి వాళ్ళ సమస్యలు ప్రధానంగా తెలుసుకుంటుంది. అందుకే మీకు మేము అండగా ఉన్నామని నాకు భరోసాను కల్పిస్తున్నారు. అలాగే కేసుల విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు మామే కేసులు పెట్టినా, సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు మేము కేసులు పెట్టినా, అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే కేసులు పెట్టకూడదు ఉన్నప్పటికీ సిఐడి అనే ఒక సంస్థని తన కాళ్ల కింద చెప్పుల్లాగా వాడుకుంటున్న ముఖ్యమంత్రి అది సిఐడి కాదు జేఐడిగా మార్చేశాడు. జగన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్గా మార్చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రజాస్వామ్య హక్కులను కాలు రాసేందుకు పోలీసులను అడ్డం పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడు. అందులో భాగంగా మన గుంటూరులోనే రంగనాయకమ్మ గారు మొట్టమొదటి కేసు చూసాం సిఐడిలో శంకరీలాస్ హోటల్. ఆ తర్వాత నుంచి మొదలుపెట్టి నా దాకా అందరినీ అక్రమంగా కొంతమంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు అయితే నాలుగు పోస్టులు పెట్టినట్టు క్రియేట్ చేసి భయపెట్టాలని చూడటం, బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం సిఐడి వ్యవస్థ వాడుకో. సిఐడి అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద స్కాములు బయటపెట్టే సంస్థ. మనం చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా సిఐడి అంటే ఓ పెద్ద సంస్థగా మనం చూసేవాళ్ళం. కానీ ఈరోజు సిఐడి వ్యవస్థ పరువు ప్రతిష్టలను మంట కలిపేసి
ఆ సిఐడిని జేఐడిగా మార్చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికి దక్కుతూ ఉంది. అందులో పనిచేసే విభాగాధిపతులు కూడా ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులొత్తే విధంగా ముందుకెళ్తాం. ఈ మధ్యకాలంలో చూసుకుంటా ఉంటే మరి ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడున్న సిఐడి చీఫ్ సంజయ్ గారు అయితే ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెడితే మేము వాళ్ళ యొక్క ఆస్తులు అటాచ్ చేస్తామంట. అంటే ఏంటంటే ఈరోజు దీన్ని బట్టి అర్థమైపోతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయినాయి, తనఖా పెట్టేశారు, అమ్ముకున్నారు, ప్రైవేట్ ఆస్తులనే పడ్డారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో మరోసారి ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే మన ఆస్తుల మీద కూడా వస్తారు, మన ఇళ్లలో కూడా వస్తారు. కాబట్టి ఇది అందరూ ప్రభుత్వం తీరుపై ప్రజలు ప్రధానంగా గమనించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు నిరసనగా ఈ మధ్యకాలం మేము కార్యక్రమాన్ని రిపోర్ట్ జరిగింది. ఏదైతే ఆస్తులను పెట్టలేదు భద్రంగా దాచిపెట్టి మేము భూమిలో పాతి పెట్టాం అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మీ అలర్ట్గా ఉండని చెప్పి దాంట్లో ఏం పెట్టాం, చెంబులు, ఇతర సామాన్లు, కట్ డ్రాయర్లు, జాకీ అండర్వేర్లు, విదేశీ మద్యం సీసాలు ఇట్లాంటివి పెట్టి ప్రజలకు ఏదో మెసేజ్ ఇద్దాం అనుకున్నాం. కానీ అందులో ఏంటంటే ఆస్తి కాగితాలు జిరాక్స్లు పెట్టాం. ఎందుకంటే ఒరిజినల్స్ లేవు. ఒరిజినల్స్ అన్నీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంటాయంట, మనకు జిరాక్స్లు ఇస్తారంట. అంటే రేపు వన్ ఫైన్ డే మనకు ఆయనకి డబ్బులు అవసరం అవుతాయి. భవిష్యత్తులో ఈ పప్పు బెల్లాలు పంచడానికో ఇలా ఎవరు ప్రశ్నించకుండా అంటే పప్పు బెల్లాలు వేసేయాలి కదా. ఇతను చేస్తుంది ఏంటంటే పరిపాలన చేయట్లేదు, రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ల్యాండ్, శాండ్, వైన్ పేరుతో వ్యాపారం చేసుకుంటూ ప్రజలు ప్రశ్నించకుండా పప్పు బెల్లాలు ఈ విధంగా చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే రేపు అవసరమైతే ఈ జిరాక్సులు మనకిచ్చి ఒరిజినల్స్ తెలియకుండా తనఖా పెట్టేస్తాడు. ప్రభుత్వ ఆస్తుల్లాగే ప్రజల ఆస్తులు కూడా గాలిలో కలిసిపోవడం ఖాయం సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర చూసుకుంటే 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. సో ఎలా అనిపిస్తుంది? మళ్ళీ మధ్యలో ఈ చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత యువగలం పాదయాత్రకి బ్రేక్ పడింది. మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతో కొంత నిరుత్సాహం అయితే పడ్డారు. సో ఆ టైంలో మీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరే ప్రత్యక్షంగా చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత 60 రోజులు నేను రోడ్డు మీద ఉండడం జరిగింది. ఇంటికి కూడా వెళ్ళకుండా నేను రోడ్డు మీద ఉన్న పరిస్థితులు ఉన్నాయి. నిత్యం ఏదో పోరాటాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు 4000 కిలోమీటర్లు 400 రోజుల్లో కంప్లీట్ చేయాలని అనుకున్న నేపథ్యంలో 200 రోజుల్లోనే దాదాపు చాలా 2800 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయింది పాదయాత్ర. ఇప్పుడు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి తను 3700 కిలోమీటర్ సంథింగ్ తిరిగాడు. అతని యొక్క మైలురాయి రికార్డు బ్రేక్ అయిపోయిందని భయపడిపోయి ఈ యువగళం పాదయాత్ర దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ స్థాయిలో జనం రాల. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా బ్రహ్మరథం పడుతున్నారు. ఆర్గనైజ్ చేయట్లా, అనార్గనైజ్డ్గా ప్రజలందరూ వాలంటరీగా వచ్చేస్తున్నారు, యువతను కల్పిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం వల్ల మోసపోయి ఇబ్బందులు పడ్డ వాళ్ళు ప్రధానంగా ఈ ప్రభుత్వం వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్ ప్రధానంగా కలుస్తున్నారు. అలాగే పలానా ఎన్టీఆర్ మనవడంట, బాలకృష్ణ అల్లుడంట, చంద్రబాబు కొడుకంట, చూద్దాం రాండి అని చెప్పి ఆడవారు కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి రావటం, మహిళల్లో ఆదరణ పెరగడం, ఇదంతా చూస్తూ ఉంటే యువగళం అనేది ఒక ప్రవంజనంగా మారిపోయి కదిలింపజేసింది. ఈ ప్రభుత్వ కోకటి వేలతో పీకే విధంగా కదిలింపజేసింది. అందుకు భయపడిపోయే డైవర్ట్ చేయడానికి ఈ డైవర్షన్లో మనవాడు కింగ్ కదా. గతంలో ఈ ప్రభుత్వం మన అధికారంకి వచ్చిన ఈ రోజు కూడా మనం ఏదైనా మాట్లాడుతున్నాం, ఏదైనా ఇష్యూ మీద టేకప్ చేసి పోరాడతాం అంటే అది అయిపోయేలోపు ఇంకొక ఇష్యూ ఇస్తాడు మనకి. అంటే ఇది డైవర్ట్ చేయటం, ఇష్యూస్ అన్నింటినీ ఇలా కాలక్రమం కలిపేసే విధంగా ఒక స్కెచ్ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి సలహాదారులను పెట్టుకొని. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి చెయ్యని స్కాము, లేని స్కాము సృష్టించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చదువుకున్న గౌరవప్రదమైన యువత ఇక్కడే ఏదో ఒక మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి, కాబట్టి వాళ్ళకు ఉపాధి పొందాలంటే శిక్షణ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 2,30,000 మందికి పైగా శిక్షణ కల్పించి 1,30,000 మందికో 1,50,000 మందికో దాంట్లో వాళ్ళకి ఉపాధి కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో సిమెంట్స్ అనే సంస్థకి టేకప్ చేసి ఎంత గౌరవప్రదమైన సంస్థ అది. అటువంటి దాన్ని లేని స్కామ్ను సృష్టించి, అంటే కృత్రిమ స్కామ్ను సృష్టించి చట్టాలని న్యాయాలను కూడా తప్పుదో పట్టించాడు ముఖ్యమంత్రి. పట్టించి చంద్రబాబు నాయుడు అక్రమంగా నిర్బంధించాడు. ఈరోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, అప్పుడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కాముల్ని స్కీములుగా మార్చాడు. షెల్ కంపెనీ సృష్టించి బలవంతపు పెట్టుబడులు పెట్టించి దాని ద్వారా మనీ రొటేషన్ చేసేసి
స్కాముల్ని స్కీములుగా మార్చిన ముఖ్యమంత్రి ఈరోజు లేని స్కామ్స్ నుంచి స్కాములుగా ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కీము, ఆ స్కామ్గా మార్చి ప్రజలకి ప్రొజెక్ట్ చేసి చూపించాడు. కానీ ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు, కానీ అది బెడిసి కొట్టింది. ఏ నాయకుడు అరెస్ట్ చేస్తే ఆ నాయకుడు ఏం చేశారంట, ఏం తప్పు చేశారంట అని చర్చ జరిగిద్ది. ఆ నాయకుడి యొక్క స్కాములు బయటపడతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన మొదటి రోజు నుంచి విడుదలయ్యే వరకు కూడా దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు బయటికి వచ్చి ఇది అన్యాయం అని ఖండించారు. ఇతను అనుకుంది ఒకటైతే, ఇన్నాళ్ళు కేసులు చూపించి బెదిరించి ఇబ్బంది పెట్టి ప్రజల్ని బయట రాకుండా అడ్డుకుంటే కేసులు కూడా లెక్క చేయకుండా మన గుంటూరులోనే చూసుకుంటే అటు మహిళా ర్యాలీ జరిగితే 500 మంది మీద కేసు పెట్టారు. అయినా మహిళలు లెక్క చేయలేదే. జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి గుంటూరు జిల్లా ర్యాలీ పెడితే 10,000 మంది వచ్చారు. ఆ రోజు కూడా నాపైన కేసు పెట్టారు. ఈరోజు అక్కడ పెట్టారు, మహిళా ర్యాలీలో పెట్టారు. పట్టాపురం 640 పొజిషన్స్ పెట్టారు. కాబట్టి ఇక ప్రజలు కేసులు కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ఆగ్రహం కట్టలు తెచ్చుకుందంటే ఒక నీతిమంతుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అతని ప్రాణానికే ప్రమాదం ఉండేదని భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. అందుకే ఆ రోజు తర్వాత చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాక రాజమండ్రి నుంచి ఇంట్లో ఉండవల్లికి రావడానికి ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలు రిలీజ్ అయితే ఉదయం 6ంటికి ఇంటికి చేరారంటే ప్రజలు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారు. ఎవరు పిలవకుండా పండు ముసలోళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గురించి చూడాలా, సంఘీభావం తెలియజేయాలనుకున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లే రోజు కూడా మేము కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని కట్టడి చేసినా మేము పోలీసులు కళ్ళు కప్పి చంద్రబాబు గారి క్యాన్వాయ్కి అడ్డం పట్టడం జరిగింది. మా వివిధ రూపాలు మా నిరసన తెలియజేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి హైవేలో మేము టైర్లు తగలబెట్టడం కానివ్వండి, అటు చంద్రబాబు గారి క్యాన్వాయ్కి పోలీసులు కళ్ళు కప్పి అడ్డం పడి చంద్రబాబు గారి సంఘీభావం తెలపడం కానివ్వండి, వివిధ రూపాల్లో ఏదైతే రకరకాల కార్యక్రమాలు ఇచ్చింది, మోత మోగిద్దాం కానివ్వండి, కళ్ళు తెరిపిద్దాం కానివ్వండి, అలాగే న్యాయానికి సంఖ్యలు కానివ్వండి, జగనాసుర దహనం, ఇవన్నిటి కూడా సక్సెస్ఫుల్గా గుంటూరులో తెలుగు యువత మా మార్క్ మేము చూపించాం. దాంట్లో అది ప్రజలను ఆకట్టుకుని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హైలైట్ అయ్యే విధంగా కూడా ముందుకెళ్ళింది మా కార్యక్రమాలు. అంటే బాబు గారికి అండగా మన కోసం ఆయన ఇన్నాళ్ళు నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ఆ కష్టకాలం ఉన్నప్పుడు మనం నిలబడాలి. ఎందుకంటే నేను సిఐడి కేసులో లోపలికి వెళ్తున్నా అని తెలిసినప్పుడు కూడా పొద్దున్న టెలికాన్ఫరెన్స్ పెట్టి ఆ అబ్బాయి డీజీపీ ఆఫీస్కి వెళ్తున్నా అంటే ఫాలో అప్ చేయండి అని చెప్పి నక్కా ఆనంద్ బాబు గారిని అలా ఒక టీంని కేటాయించాడు నా కోసం బాబు గారు. మరి అలాంటి వ్యక్తిని ఇందాక మీరు అడిగినట్టు పార్టీలో యువతే కాదు, బయట ఎవరికి ఇబ్బంది జరిగినా లీగల్ టీంని అంటే రంగంలో దింపుతారు. వాళ్ళకి బెయిల్ రావడం వచ్చేదాకా వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటారు. అటు లోపల లీగల్ టీం ఉంటారు, బయట కార్యకర్తలను పెడతారు. కాబట్టి అటువంటి వ్యక్తి కోసం మేము కూడా మా వంతుగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా మేము ముందుకెళ్ళి బాబు గారికి అండగా నిలబడటం జరిగింది. కాబట్టి బాబు గారికి, లోకేష్ గారికి ఎప్పుడు తెలుగు యువత అండగా ఉంటుంది. వారికి ఎప్పుడు మా వారి అడుగుజాడలో నడుస్తాం. వారి కోసం అనుక్షణం మేము కంటికి రెప్పల కాపాడుకోవడానికి ముందుకెళ్తాం సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మొన్న రీసెంట్గా చూసుకుంటే చంద్రబాబు గారు 40% వరకు యువతకే నెక్స్ట్ ఛాన్స్ ఇస్తాము అనేది ప్రకటించారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు పడిన కష్టానికి మరి ప్రతిఫలం వచ్చింది అనుకోవచ్చు. అంటే అండి, ఇక్కడ 40% యూత్కి ఇస్తా అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అది సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే యువత రాజకీయాల్లో రావాలని కోరుకునే వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 46 సంవత్సరాల పార్టీ, 43 సంవత్సరాల పార్టీ. ఈ పార్టీ సుమారు 24 సంవత్సరాలు అధికారంలో ఉంది. అధికారంలో ఉంటే అభివృద్ధి చేస్తూ ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరుబాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు సిద్ధం చేస్తూ ఉంటారు. కాబట్టి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగు ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ. వరదలు వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, ఏదైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ప్రతి దాంట్లో తెలుగుదేశం పార్టీ అటు సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి, ఇటువంటి పార్టీలో యువజన విద్యార్థి నాయకులుగా పనిచేయటం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి 40% యువతకి ఇవ్వడం సంతోషదాయకమైన విషయమే. దాంట్లో కొత్తగా యువత రాజకీయాలు రావాలా. అటు సీనియర్లు ఉన్నారు, అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన మాలాంటి యువతరం ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వర్గాల కలయిక, పెద్ద ఎత్తున కలయికే తెలుగుదేశం పార్టీ వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలో తెలుగుదేశం ఏదైతే ఒక కుటుంబంలో పెద్దవారి యొక్క ఒక సలహాలు సూచనలు ఎట్లా తీసుకుంటారో, ఇప్పుడు అప్పటి అన్నగారి టైంలో నుంచి ఉన్న పెద్దవారి సీనియర్స్ అందరి సలహాల ప్రకారం ముందుకెళ్తూ మధ్య వయస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సూచనలు మేరకు, ఆదేశాల మేరకు యువత అయిన మేము ముందుకెళ్ళి కార్యక్రమాలు చేస్తూ పెద్ద ఎత్తున పార్టీని ప్రజల్లో తీసుకెళ్తూ ఉంటాం. కాబట్టి
తప్పకుండా తెలుగుదేశం పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది. అలా అని చెప్పి మనకు యువత అంటే మనమే రావాలని కోరుకోకూడదు. అంటే మన యొక్క కెపాసిటీ ఏంటి, మన క్యాలిబర్ ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ గుర్తిస్తారు. తప్పకుండా అందరినీ సమాన భావంతో చూస్తారు. అందులో భాగంగానే ఎప్పటికైనా మాలాంటి వాళ్ళు కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే మనం అవకాశం కోసం అవకాశం మనం వెతుక్కుంటూ రావాలి. అంటే రావాలంటే మన పనితీరు, మన యొక్క క్యాలిబరు, మన యొక్క ఏదైతే సమదతోనే పార్టీని కానీ ప్రజలను ఆకట్టుకోవాలని చెప్పి నా అభిప్రాయం. ఓకే సార్, మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పార్టీలోకి కొంతమంది కొత్త వారు వస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల పోస్టుల కోసం పాత వారికి కొత్త వారికి మధ్య కొన్ని క్లాషెస్ వస్తున్నాయి ఈ ఇన్ఛార్జి పదవుల కోసం అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమా? అంటే ఇక్కడ ఏంటంటేనండి, జనరల్గా ఈ ప్రభుత్వానికి కాలం చెల్లేసింది, ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది అని చెప్పి భావించినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇందాక అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. కాబట్టి తిరిగి ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటువంటి నేపథ్యంలో రేపు రాబోయే ఎన్నికల్లో రేపు జరిగేది ఎన్నికల సమరశంకారం కాదు, మరో స్వతంత్ర పోరాటం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళపైన ఏ విధంగా అయితే పోరాడారో మన స్వతంత్ర సమర యోధులు, అదే రీతిలో ఈ 5 సంవత్సరాలు పోరాడిన వాళ్ళు ఎంతోమంది పార్టీలో ఉన్నారు. పార్టీని అంటిపెట్టుకొని ప్రభుత్వ బెదిరింపులు లొంగకుండా, వేధింపులకు లొంగకుండా, ఏదైతే ప్రభుత్వం బెదిరించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులని, ఏసీబీలని, జేసీబీలని ప్రయోగించినా వెరవకుండా ముందు ధైర్యంగా నిలబడి ఉన్నారు. మన జిల్లాలో కూడా సంగండేరి అటాకులు జరిగి దులిపాల నరేంద్ర గారు, అట్లా ఎంతోమంది ఉన్నారు మన పార్టీలో. వాళ్ళందరూ పార్టీని అంటిపెట్టుకొని ఈ నియంత ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. వాళ్ళు కష్టకాలంలో నిలబడ్డ వాళ్ళు పార్టీకి ఎంతో ముఖ్యం. అలాగే కష్టకాలంలో నిలబడ్డ వాళ్ళు పార్టీకి ఎంతో ముఖ్యం. కొత్తగా వచ్చే వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారంటే ఈ ప్రభుత్వం ఓడిపోతుంది, రేపు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనకు పనులు అవ్వాలనో, వ్యాపారాలు చేసుకోవాలనో, వివిధ వాళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలు ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ సమన్వయం చేయడానికి ఇప్పుడు అందులో ఎవరైతే ప్రజాకర్షణ ఏదో ఉన్నారో, ఇతను గెలుపు గుర్రం, ఇతను ప్రజల్లో ఉంటే ప్రజల్లోనే ఉంటాడు, ఎప్పుడు ఇతను అవసరం అనుకుందంటే పార్టీ భాష అతను కంపల్సరీ తీసుకుంటారు. ఇప్పుడున్న ఒకవేళ ఎవరికైనా న్యాయం జరగకపోయినా వాళ్ళకి అధికారం వచ్చిన న్యాయం చేస్తారు. ఆ న్యాయం చేయకుండా అన్యాయం అయితే జరగదు తెలుగుదేశం పార్టీలో. ఇవన్నీ మీరు చెప్పేవన్నీ పుకార్లు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో రాబోయే పార్టీలోకి ఈ జంపింగ్ జిల్లాలు ఉంటాయి. కానీ వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకుని పొలిటికల్ యాక్షన్ కమిటీని పెట్టుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తూ ఉంటారు. దాంట్లో అందరినీ సీనియర్లని, జూనియర్లని సమన్వయం చేయడం కానివ్వండి, పార్టీలో సీనియర్లని, కొత్తగా వచ్చిన జూనియర్లని, ఏదైతే అధికారం వస్తుందని చెప్పి ఇప్పుడు వచ్చేవాళ్ళని కానివ్వండి, వీళ్ళందరినీ సమన్వయం చేయడంలో పార్టీ ఒక స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తారు తప్పితే ఇబ్బంది ఏం లేదు. అందరికీ న్యాయం చేసే విధంగా ఒకవేళ ఒకళ్ళిద్దరికి ఏదన్నా సీట్లు సర్దుబాటులో, ఏదైనా పొత్తుల్లో భాగం కానివ్వండి, అలాగే ఏదన్నా ఆర్థిక మూలాల భాగం కానివ్వండి, ప్రజాకర్షణ నేతగా ఉండి ఎవరన్నా టికెట్ ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఆ ఎగ్జిస్టింగ్ ఇన్నాళ్ళు కష్టపడి పనిచేస్తున్న నాయకుడికి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే పార్టీ న్యాయం చేస్తుందని కూడా నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో చూసాం, మళ్ళీ చూస్తాం. ఎన్నో కేసులు పెట్టించారు మీ మీద అక్రమంగా, మరి ఎప్పుడు చూసినా నిరసనలో ఉన్నారు. మరి ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? అంటే ఫ్యామిలీ తరపు నుంచి ఎప్పుడు అడ్డు చెప్పలేదా మీకు? అంటే కొంచెం ఇట్లాంటి విషయాల్లో ఇబ్బంది పడతారు. పెద్ద ఎత్తున చూసుకుంటా ఉంటే పోలీసులు కూడా చాలాసార్లు ఇంటికి రావటం, ఇబ్బందులకు గురి చేయటం జరిగినాయి. మా ఇంట్లో కూడా నాది ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ నాది. నేను ఓన్లీ మాది ఒక ఎంప్లాయీస్ ఫ్యామిలీ, డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి కూడా. కానీ మా ఫాదర్ విఆర్ఎస్ రిటైర్ తీసుకున్నారు, మా మదర్ కూడా తొందరలో రిటైర్ అయిపోతా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ నేపథ్యం మా వైఫ్ డాక్టర్ అండి, తను పీజీ కాటూరి, తను గైనకాలజిస్ట్. ఈ నేపథ్యంలో అర్ధరాత్రులు పోలీసులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టాలు, బెదిరించడాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఫస్ట్ నుంచి కూడా నేను కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డా నా యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ని కాదనలేక వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉన్న నేపథ్యంలో దానితో మనం ఎక్కడికి వెళ్ళినా మనం నిజాయితీగా పోరాడతామని చెప్పి బయట అందరూ కూడా నా గురించి ఎప్పుడు మా పేరెంట్స్ కలిగినప్పుడు మీ అబ్బాయి బాగా చేస్తాం, మీ అబ్బాయి పోరాడుతున్నప్పుడు వాళ్ళు నా దగ్గర ఏమన్నారు. కానీ కొంచెం వాళ్ళు కూడా నమ్మకం ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నీతి నిజాయితీగా ఉంటాడు అని ఒక ఆలోచనలో నా పర్సనల్ ప్యాషన్ని కాదనలేక వాళ్ళు కూడా సర్దుకుపోతున్న పరిస్థితిలో ఉన్నారు. ఇంట్లో అయితే సపోర్ట్గానే ఉంటారు పాపం ఎప్పటికి వెళ్ళినా. ఈ విధంగా ఈ మధ్యకాలంలో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కానీ ఎస్ఐ మా ఇంటికి వచ్చి చాలా దుర్భాషలుగా మా ఫాదర్ని మాట్లాడటం చేశాడు. మీకు ఒకసారి అది
ఇతను ఎస్ఐ మా ఫాదర్ మా వైఫ్ అండి. నైట్ 2ంటికి వచ్చి వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయటం. యాక్చువల్గా వాళ్ళు ఇటు రాకూడదు. చూడండి అతను ఎస్ఐ ఒక ఎంప్లాయీ ఎస్డీ క్యాడర్ ఎంప్లాయీ ఎట్లా మాట్లాడుతున్నాడు. టైం చూడండి ఇక్కడ. చెప్పావు నువ్వు ఏంటండి అతను పబ్లిక్ సర్వెంటా ఏమనుకుంటున్నాడు ఎస్ఐ? అర్ధరాత్రి 2ంటికి రావడం తప్పది. సరిగ్గా సమాధానం చెప్పు ఏంది నువ్వు అని ఒక ఏదైతే కూలీ వ్యక్తితో మాట్లాడతారే, రౌడీలతో కూలీ చేసే వాళ్ళతో అలా మాట్లాడుతున్నాడు ఎస్ఐ మా ఫాదర్తో. అర్జున్ సరిగ్గా మాట్లాడడం నేర్చుకోండి. ఎవరండి సరిగ్గా మాట్లాడండి? మా ఫాదర్ డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా పోలీసులు తమ యొక్క జులుం ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా ఇబ్బంది కూడా పెట్టారు. శారీరకంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది కనపడకుండా. నేను చెప్పాను కదా హౌస్ అరెస్ట్లో నేను దొరకనండి. వాళ్ళకి తెలుసు నేను ఇంట్లో ఉండడం కూడా తెలుసు. పార్టీ ప్రోగ్రామ్ ఉంటే సాయి అనేవాడిని మనం పట్టుకోలేము అని వాళ్ళకి తెలిసి కూడా ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఈ విధంగా బ్లాక్మెయిల్ బెదిరిస్తే మనకెందుకు లేరా తగ్గు అని ఒక మెసేజ్ ఇంట్లో వాళ్ళు నాకు ఇస్తారని చెప్పి వాళ్ళ యొక్క ప్రయత్నం అనమాట. అది వాళ్ళ ప్రయత్నం తప్పితే అది ఎప్పటికీ అయ్యే పని కాదు. నేను ప్రోగ్రామ్ ఉంటే ఇంట్లో ఉండను కూడా వాళ్ళకి తెలిసి కూడా కావాలని రావటం. అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం. తాళం వేసినప్పుడు తాళం అయిపోతే ఇంట్లోకి వచ్చి కూడా చెక్ చేస్తారంట అవసరం అయితే. వేరే వాళ్ళు మా కార్పొరేటర్ గారు చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోయాడంట అతను. అది ఈ రకంగా స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. తమ యొక్క పోస్టింగ్ల కోసమో తమ ట్రాన్స్ఫర్ల కోసమో తమ యొక్క విఆర్లు వేస్తారో భయంతో కావచ్చు, మెమోలు ఇస్తారనో ఈ విధంగా వాళ్ళ జులుం ప్రదర్శించి వాళ్ళ యొక్క ప్రతాపం ఈ రకంగా చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఫైనల్గా మీరు యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే రాజకీయాల్లోకి యువత రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళని ఇన్స్పిరేషనల్గా తీసుకొని మన రాజకీయ నాయకుల్ని సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రధానంగా నేను ఆంధ్రప్రదేశ్ యువతకి మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, యువత తలుచుకుంటే చేయని పని అంటూ ఏది ఉండదు. యువత తలుచుకుంటే పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేలాగా ఉండాలి యువత అనే పరిస్థితులు. కానీ ఈరోజు దానికి భిన్నంగా ఉన్నాయి. ప్రశ్నించే తత్వాన్ని ప్రధానంగా కోల్పోతూ ఉన్నారు. అటు దురలవాట్లకు బానిసలే కావచ్చు, ప్రభుత్వానికి భయపడి కావచ్చు. కానీ ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మనం శాశ్వతం. మన సమాజం, మన ఏదైతే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మన స్వాతంత్ర సమరవీరులు మనకి పోరాడి సాధించి వాళ్ళ ప్రాణత్యాగాలతో మనకి ఇచ్చిన స్వరాజ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను ఎంతో కష్టపడి ఈ ప్రపంచంలోనే ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్య భారతదేశానికి అందించారు. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఈ మధ్యకాలం జరుగుతున్న పరిణామాలన్నీ భిన్నంగా ఉన్నాయి. కానీ వీటికి బెదిరిపోయో భయపడిపోయో మనం కనుక ప్రశ్నించే తత్వం కోల్పోతే రేపు భావితరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఒక తరం నుంచి మరో తరానికి మధ్యలో మన తరం నిర్వీర్యం అయిపోయి గ్యాప్ వస్తే తర్వాత తరాలు మనల్ని చూసి అదే ఫాలో అవుతూ ఉంటారు. కానీ అటువంటి పద్ధతి మారాలి. నెక్స్ట్ తర్వాత వచ్చే తరాలకు కూడా మనం స్ఫూర్తిదాయకంగా నిలవాలి. స్వతంత్ర సమర వీరుల స్ఫూర్తితో, పోరాట వీరుల స్ఫూర్తితో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి బానిస సంఖ్యలను తెంచుకోవాలా. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? దొరల పాలనకి చర్మగీతం పాడారు ప్రజానికం. రేపు ఆంధ్రప్రదేశ్ జరిగేది కూడా అదే. ప్రజలందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఒక ఛాన్సు అంటే అధికారంలో ఇచ్చి చూద్దాం ఎట్లా చేస్తాడో, వాళ్ళ తండ్రిలాగా పరిపాలన చేస్తారనుకుంటే దానికి పూర్తి భిన్నంగా రాజకీయ వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితుల్లో యువత బయటికి రావాలి, కదలాల. పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. దయచేసి మీరు ఇన్స్టా రీల్స్ ఇటువంటి సరదాలు జలసాలు ఆపండి. ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సమాజం కోసం, పౌర సమాజం కోసం మీ సమయంలో కొద్ది సమయాన్ని వెచ్చించి
ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం కోసం పాటుపడి ఒక హెల్దీ పొలిటికల్ వాతావరణానికి ఒక ప్రజాస్వామ్యం బతకాలంటే రాజ్యాంగం నిలవాలా. ఈ రాజ్యాంగం అపహాస్యం కాకూడదంటే యువతరం బయటకు వచ్చి ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, విన్నారు కదా మరి రావిపాటి సాయి కృష్ణ గారి ఇంటర్వ్యూ. మరి ప్రశ్నిద్దాం, పోరాడుదాం, సాధిద్దాం అనే కాన్సెప్ట్తో ఎన్నో పోరాటాలు చేస్తూ, నిరసనలు వ్యక్తం చేస్తూ, ప్రశ్నిస్తూ మన హక్కులని మనం తీసుకొచ్చుకోవాలి, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలోకి రావాలి అంటూ తమ వంతు కృషి చేస్తున్నారు. మరి యువత కూడా రాజకీయాల్లోకి రావాలి, తమ వంతు కృషి చేయాలనేది మనం కూడా కోరుకుందాం. సో ఇది వాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. మరొక గీస్తే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.